నమస్తే, మీరు చూస్తుంది సత్య న్యూస్. నా పేరు శరత్ బాబు. సత్య న్యూస్ లో ఈనాటి ముఖ్యాంశాలు. తల్లిదండ్రుల కలలను సాకారం చేయండి, విద్యార్థులకు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పిలుపు. తెలుగుదేశం పార్టీలో చేరుతున్న జడ్పీ చైర్మన్ డాక్టర్ నోకసన బాలాజీ వెల్లడి. అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్, 7,37,000 రూపాయల నగదు స్వాధీనం. బ్రిలియంట్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ వారు విద్యార్థుల భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసేందుకు మెగా ఎడ్యుకేషనల్ సెమినార్ నిర్వహించడం అభినందనీయమని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ అన్నారు. బ్రిలియంట్ కంప్యూటర్స్ వారు శంకరనారాయణ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన మెగా వెబ్ కౌన్సిలింగ్ లో ఎమ్మెల్యే దామచర్ల ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ కౌన్సిలింగ్ విద్యార్థులు వేలాదిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో అనేక ఇంజనీరింగ్ కాలేజీల స్టాల్స్ ఏర్పాటు చేశారు. బ్రిలియంట్ కంప్యూటర్స్ ఎండీ న్యామతుల్లా మాట్లాడుతూ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు అవసరమైన ఏ కార్యక్రమం చేయడానికైనా ముందుంటుందని అన్నారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ సింగరాజు రాంబాబు, బీజేపీ మోర్చా మైనార్టీ నాయకులు ఖలీఫతుల్లా బాషా, ప్రొఫెసర్లు శోభా బిందు, ఉదయ్, ఎన్ఎల్పీ ట్రైనర్ రవికుమార్, క్విజ్ విద్యా సంస్థల చైర్మన్ నిడమనూరి నాగేశ్వరరావు, వన్ టౌన్ సీఐ సుభాష్ని తదితరులు పాల్గొన్నారు. ప్రాసమణి ఉపన్యాసం ఆకట్టుకుంది. ఈరోజు ఎంతో మందికి వాళ్ళు క్లాసెస్ ఇచ్చి వాళ్ళలో ఉండే టాలెంట్ని ఎక్స్పోజ్ చేస్తూ ఈరోజు ఇంటర్మీడియట్ చదివిన తర్వాత అదేవిధంగా ఇంజనీరింగ్ చదివిన తర్వాత వాళ్ళకి ప్లేస్మెంట్ కోసం కానీ వాళ్ళ కంప్యూటర్స్ కోర్సెస్ కానీ ఏదైతే వాళ్ళకి అవసరం ఉంటుందో వాళ్ళందరిలో కూడా ఈరోజు బ్రిలియంట్ సొసైటీ, ఎడ్యుకేషన్ సొసైటీ వాళ్ళ ట్రైనింగ్స్ ఇచ్చి ఆల్మోస్ట్ 7 సంవత్సరాల్లో 3,000 మందికి ఈరోజు ఉద్యోగాలు వచ్చేటట్టు చేసిందంటే అది సామాన్య పని కాదని చెప్పేసి కూడా నేను భావం చేస్తున్నాను. వాళ్ళు ఎంతో కృషితోటి ఈరోజు 3,000 మందికి ఉద్యోగాలు చేసి అకామిడేట్ చేశారు. భవిష్యత్తులో కూడా ఈరోజు ఎంతో మంది మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఇంజనీరింగ్ చదివి, డిగ్రీ చదివి వాళ్ళకి ఎక్కడ జాబ్స్ అకామిడేట్ లేకుండా ఈరోజు కంపెనీస్ కూడా వాళ్ళని కూడా ప్రతి కాలేజీ వాళ్ళు కూడా పిలుచుకుంటూ ప్లేస్మెంట్ కోసం చాలా ఇబ్బందులు పడే వాళ్ళు ఈరోజు చాలా మంది ఉన్నారు. భవిష్యత్తు మాత్రం అనుకోవద్దు భారం, ఏదేదో చిన్న చిన్న డిస్కౌంట్ దగ్గర మాత్రం పెట్టుకోవద్దు బేరం. అది తల్లిదండ్రులు తెలియక చేస్తున్న ఘోరం, అది బిడ్డల భవిష్యత్తు అవుతుంది నేరం. తెలియజేయండి చదువులో ఉన్న సారం, బిడ్డలు ప్రపంచంలో సంపాదించుకుంటారు ఆహారం. ఇట్లా ఏర్పాటు చేయడం బ్రిలియంట్ యొక్క ఆనందమైన సంస్కారం. అందుకే రైస్ కళాశాల తరఫున మా ఆహ్వానాన్ని చేయలేదు తిరస్కారం. పెద్ద ఫీలింగ్ వాళ్ళు మరి వాడు ఎట్లా చేస్తున్నాడు డ్రిల్లింగ్, నువ్వు టైంలు మాత్రం చేసుకోవద్దు కిల్లింగ్. కారణం ఇంజనీరింగ్ చేరటం నీ బిల్డింగ్, మరి ఏ కళాశాల అనేది కావాలి నీ ఫీలింగ్. దాన్ని సరిగా ఇక్కడ చేస్తున్నారు మేకింగ్, అందుకే నేను తీసుకున్నా మైక్ టేకింగ్. ఈరోజు బ్రిలియంట్ కంప్యూటర్స్ వారి ఆధ్వర్యంలో మాక్ వెబ్ కౌన్సిలింగ్ క్లాసెస్ ని ఇక్కడ శంకరనారాయణ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేశారు. ఇంజనీరింగ్ లో చేరే విద్యార్థుల కోసం ఈ మాక్ వెబ్ కౌన్సిలింగ్ ని ఇక్కడ విద్యార్థులకు అవగాహన కల్పించడానికి కోసం ఏర్పాటు చేసినటువంటి దాంట్లో వేలాది మందిగా విద్యార్థులు పాల్గొనడమే కాకుండా రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యాలు కూడా ఇక్కడ స్టాల్స్ ని ఏర్పాటు చేసి పాల్గొనడం చాలా ఉత్సాహాన్ని కల్పిస్తుంది. ముఖ్యంగా దీని యొక్క ఈ అవగాహన సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఇంజనీరింగ్లో చేరేటువంటి విద్యార్థులు ఏ బ్రాంచెస్ ఉంటాయి, ఏ బ్రాంచ్లో చేరాలి, ఏ బ్రాంచ్లో చేరితే ఏ ఉద్యోగం వస్తుందనే దాని మీద అవగాహన సదస్సుని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అలానే
మనం ఏ ప్లేస్మెంట్ కావాలంటే ఏ కోర్సును తీసుకోవాలనే దాని మీద కూడా ఈరోజు ఇక్కడ రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీలకు సంబంధించినటువంటి 25 మంది ప్రొఫెసర్లు ఇక్కడికి తీసుకొచ్చి అవగాహన కార్యక్రమాన్ని బ్రిలియంట్ కంప్యూటర్స్ ఎండి న్యామతుల్లా గారు ఏర్పాటు చేశారు. ఇప్పుడు వారిని మనం అడిగి తెలుసుకుందాం ఇక్కడ ఏ ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు, దీనికి ఉన్నటువంటి స్పందన ఏమిటి, అన్ని కళాశాలలు యాజమాన్యాలు ఇక్కడికి ఈ ప్రదేశానికి రావడం జరిగిందని మనం న్యామతుల్లా గారిని అడిగి తెలుసుకున్నాం. న్యామతుల్లా గారు చెప్పండి, ఈరోజు ఇక్కడ వెబ్ కౌన్సిలింగ్ని మీరు ఏర్పాటు చేశారు, స్పందన ఎలా ఉంది? సో స్పందన అన్బిలీవబుల్గా ఉంది స్పందన. సో అబౌట్ 2000 మెంబర్స్ మార్నింగ్ నుంచి ఆల్రెడీ పార్టిసిపేట్ చేశారండి. సో ఈ మాక్ వెబ్ కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇంజనీరింగ్లో జాయిన్ కాబోయే స్టూడెంట్సే కాకుండా చాలామంది పేరెంట్స్కి కూడా సో దీంట్లో ఎలా ఆప్ చేసుకోవాలి, ఏ కాలేజీని ఆప్ చేసుకోవాలి, ఏ కోర్సుని ఎంచుకోవాలి, దాని మీద చాలా డౌట్స్ ఉంటాయండి. జడ్పీ చైర్మన్ డాక్టర్ నోకసాని బాలాజీ తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర రాజకీయాలలో ఓటుకు నోటు అన్న అంశంపై ప్రతిపక్షాలు కుట్రపూరిత రాజకీయాలు చేస్తున్నాయని, ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అండగా నిలబడాలన్న ఆశయంతోనే పార్టీలో చేరుతున్నట్లు ఆయన ప్రకటించారు. రాజకీయాలు పేదవాడికి కాదని కేవలం డబ్బే ప్రధానంగా బ్రతికే వారికే నేడు రాజకీయాలని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆంధ్ర ప్రాంత ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తుందని, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను బ్లాక్మెయిల్ చేస్తూ తమ పార్టీలోకి చేర్చుకుంటుందని అన్నారు. భవిష్యత్తులో జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. ఈ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడకపోగా రాజకీయాల్లో కొత్తగా ఏదో ఓటుకు నోటు అనేటువంటి కొత్త మాటలు వచ్చినట్టుగా ఏ రాజకీయ పార్టీని ఇప్పటి వరకు కూడా కోటీసులను చూసే రాజకీయాలు నిలబడుతూ వస్తున్నాయి. ఎక్కడ పేద వర్గాలను మధ్యతరగతి వర్గాలను కాకుండా బాగా డబ్బుండే వాళ్ళని తీసుకొచ్చి నిలబెడుతూ ప్రత్యేక పాత్ర చెప్పారు కదా. ఇవాళ ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు మీద చేస్తున్నటువంటి దాడి ఏదైతుందో, ఈ రాష్ట్రం మీద చేస్తున్న దాడి అవుతుందో, ఈ రాష్ట్రంలో ఓటుకు నోటు పేరుతోటి అసంబద్ధమైన విషయాన్ని పట్టుకొని సంబంధం విషయాలు పెట్టుకొని రాజకీయంగా దెబ్బతింటానికి చేస్తున్న కుట్ర ఏదైతుందో దాన్ని వ్యతిరేకిస్తూ అది పక్క రాష్ట్రం కూడా ఈ రాష్ట్రం మీద దాడి చేస్తుంటే ఈయన కబడతారన్నందుకు బాధపడుతున్నారు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు. ఆయన మాత్రం లఫింగ్ అంటే మాత్రం బాధపడరు. ఇవాళ ఈయన అంటాడు, రేపు ఇంకొకరిని అంటారు, రేపు నన్ను అంటారు. ఈ చర్యలు వ్యతిరేకిస్తూ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. చంద్రబాబు నాయకత్వంలో విడిపోయిన రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఏర్పడుతుంది. ఒక మంచి రాజధాని నిర్మించగలడు, మంచి పరిపాలన అందించగలిగిన విశ్వాసాన్నితో నేను తెలుగుదేశం పార్టీలో చేరుతున్నాను. అన్ని అభివృద్ధిని హైదరాబాద్లో వదిలేసి తెలంగాణకు వదిలేసి మన కట్టుబట్టలతో బయటకు వస్తే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాల్సింది పోయి ఈ రాష్ట్రంలో ఇలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక సంకల్పం పేరుతో ఈ రాష్ట్రంలో ఒక మంచి ముఖ్యపట్నం తయారు చేసుకోవాలి, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, నిధులు లేకపోయినా కూడా అందరూ ఐకమత్యంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ఒక ప్రయత్నం చేస్తుంటే ప్రతి మండలంలో 24 గంటల్లో 20 మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టకపోతే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ సుజాత శర్మ మండల అభివృద్ధి అధికారులకు సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు. మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని ఎన్ని పర్యాయాలు చెప్తున్నప్పటికీ ఎందుకు జాప్యం చేస్తున్నారని మండల అభివృద్ధి అధికారులకు వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ సుజాత శర్మ క్లాస్ పీకారు. అభివృద్ధి విషయంలో జాప్యం చేస్తున్నారంటూ చీరాల అద్దంకి ఎంపీడీఓలను సుజాత శర్మ మందలించారు. కాకమ్మ కథలు చెప్పకుండా మరుగుదొడ్ల నిర్మాణాలను వేగవంతం చేసి ఎప్పటికప్పుడు ఆన్లైన్లో పొందుపరచాలని సూచించారు. జిల్లా అదనపు సంయుక్త కలెక్టర్ ఐ ప్రకాష్ కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి నూర్ భాషా కాసిం, సిపిఓ మూర్తి, డ్వామా డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్లు ఎన్ పోలప్ప, ఎంఎస్ మురళి కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. నెక్స్ట్ వీక్ కాదు, రేపు వరకు 24 hours లో వాట్ విల్ బి ద ప్రోగ్రెస్. రాకపోతే మేము పుట్టప్ చేయాలి. వీక్ చెప్పండి, వీక్ లో ఎన్ని గ్రౌండింగ్ చేస్తారు? నెక్స్ట్ వీక్ 80 టార్గెట్ రాసుకోండి. బై టుమారో 10, బై నెక్స్ట్ మండే వీడియో కాన్ఫరెన్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా 80 ప్రోగ్రెస్ లో ఉండాలి. మేడం తర్వాత 102 గ్రౌండ్ ఏమి మేడం ఆన్లైన్ లో ఎన్ని ఉన్నాయి? ఐఎమ్ నాట్ మైండెడ్ వినో, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఆర్టిఫిషియల్ శానిటరీ టాయిలెట్స్. ఆ తేడా ఉండాలి. కలుపుకొని లెక్క చెప్పకండి. కంటిన్యూస్ గా పర్సూ చేస్తానే ఉన్నాను. వై యూ పీపుల్ ఆర్ నాట్ రెస్పాండింగ్? వై యూ ఆర్ నాట్ రెస్పాండింగ్? యూ టెల్ మీ.
ఇంకా ఎలా చెప్పాలో మీకు ఏ భాషలో చెప్పాలి? రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పింఛనుదారులు తమ పూర్తి వివరాలను ఈ నెలాఖరులోపు ఆన్లైన్లో పొందుపరచాలని జిల్లా ఖజానా శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఏ లక్ష్మీకుమారి తెలియజేశారు. సత్యన్యూస్లో స్వల్ప విరామం. సత్యన్యూస్కు తిరిగి స్వాగతం. భూసేకరణ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని ఏపీ ఐఐసి చైర్మన్ ఆర్ కృష్ణయ్య అధికారులను ఆదేశించారు. సిపిఓ సమావేశ మందిరంలో కృష్ణయ్య అధికారులకు పలు సూచనలను చేశారు. నూతన రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు ద్వారానే అభివృద్ధి సాధ్యపడుతుందని కృష్ణయ్య అభిప్రాయం వ్యక్తం చేశారు. దొరకొండ, రామాయపట్నం, కనిగిరి ప్రాంతాలలో భూసేకరణ చేయాలని సూచించారు. పరిశ్రమల స్థాపనతోనే ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని అన్నారు. ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు 45% సబ్సిడీ అందిస్తున్నట్లు తెలియజేశారు. జిల్లా కలెక్టర్ నేతృత్వంలో బ్యాంకర్ల సమన్వయంతో ఇందుకు సంబంధించిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఏపీఐఐసి చైర్మన్ ఆర్ కృష్ణయ్య తెలియజేశారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ సుజాత శర్మ, జిల్లా అదనపు సంయుక్త కలెక్టర్ ఐ ప్రకాష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ మన దగ్గర మీరు దగ్గర మీకు పట్టాలండి. వీఆర్ నాట్ టచ్ దిస్. This is involvement of huge amount of money there. We should be able to mobilize that. And Dharkonda as such, they are not many takers right now. When infrastructure airport. నాయి బ్రాహ్మణుల సమస్యలు పరిష్కరిస్తానని ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ హామీ ఇచ్చారు. అర్హులైన వారికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందజేస్తామని చెప్పారు. ఒంగోలు కాపు కళ్యాణ మండపంలో నాయి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ కు సన్మాన కార్యక్రమం జరిగింది. నామినేటెడ్ పదవుల్లో తమకు అవకాశం కల్పించాలని, సామాజిక భవనం, ఇళ్ల స్థలాల సమస్య పరిష్కరించాలని నిర్వాహకులు కోరారు. తెలుగుదేశం పార్టీ నాయకులు మారెళ్ల వివేకానంద, కొమ్మూరి రవిచంద్ర, సింగరాజు రాంబాబు, నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బొమ్మినేని మురళి, గుంటూరు శ్రీనివాసరావు, పెల్లూరి చిన్న వెంకటేశ్వర్లు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. సన్మానం నాకు అవసరం లేదు. సన్మానం ఈ రోజు కూడా సన్మానం కోసం నేను రాలేదని చెప్పేసి కూడా ఈ సభాముఖంగా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఏదైనా ఈరోజు సమస్యలు మన ముందు మనం పనిచేసుకోవాలి. ఈరోజు మన కార్యక్రమంలో ఏవైతే సమస్యలు ఉన్నాయో దాని మీద మనం పోరాడాల్సిన అవసరం ఉన్నాయి. ఈరోజు మీ ఆశీస్సులతోటి మీ అందరూ ఆ రోజు మంచి మనసుతోటి మీరందరూ కూడా ఓటేసి గెలిపిస్తే ఈ రోజు నేను ఈరోజు గెలిచి సంవత్సరం అయింది. తర్వాత ఈ సంవత్సరం రోజుల్లో నేను ఏం పనులు చేస్తున్నానో కూడా మీ అందరికీ తెలుసు. నేను ముందు పట్టణాన్ని ఏదో విధంగా మార్పు తీసుకురావాలి. మనకి వర్షం పడితే ఈ ఊరంతా మునిగిపోతా ఉంది. దీని కార్పొరేషన్ లో కొన్ని పనులు కంప్లీట్ చేసి డ్రైన్స్ ఇవన్నీ కూడా మీ అందరికీ తెలుసు. నాయ బ్రాహ్మణులు అనేది చాలా గొప్ప కులం. ఎందుకంటే బ్రాహ్మణుల తర్వాత ఆ భగవంతుని మేలు కొలిపే అధికారాన్ని రాజరికమించే ఈ ప్రపంచం నాయ బ్రాహ్మణులు చెప్పుకోవడానికి గుండె మీద చేయవలసిన నాయ బ్రాహ్మణులు ఏంటంటే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. సోదరు జనార్దన్ గారు తప్పకుండా మీకు అన్ని విధాల పూర్తి సహాయ సహకారాలు అందిస్తాడు. ఇందాక చెప్పారు వెంకట గారు, మన ఫైనాన్స్ కమిషన్ కాంగ్రెస్ ప్రభుత్వం తీసేసింది. తర్వాత మా కులాలకి దేవాలయాల్లో కానీ మిగతా చోట్ల కానీ మాకు ఉద్యోగాలు రాకుండా చేశారు. అది గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి మీరు ఇచ్చే సలహాల్ని, మీరు ఇచ్చే చెప్పే మాటల్ని. ఒంగోలు నగర పరిధిలో మౌలిక వసతులు కల్పించాలని సిపిఐ నగర కమిటీ ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. సమస్యలు వెంటనే పరిష్కరించాలని సిపిఐ నగర కార్యదర్శి ఉప్పుటూరు ప్రకాశ్రావు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి నాయకులు ఎస్డి సర్దార్, పివిఆర్ చౌదరి, కందుకూరి సుభానాయుడు, మస్తాన్, లక్ష్మయ్య, చంద్రశేఖర్, కృష్ణ, అజయ్, పెద్దబాబు, అంజయ్య, రసూల్ తదితరులు పాల్గొన్నారు. నగర కమిషనర్ ను కలిసి వినతి పత్రం సమర్పించారు. అప్పటి వరకు మన ఆర్డబ్ల్యూఎస్ వారు చేస్తున్నటువంటి దాన్ని కొంచెం
శివారు ప్రాంత ప్రజలు ఎదుర్కొన్నటువంటి ప్రధానంగా లెట్రిన్ సమస్యలు, అదేవిధంగా రోడ్లు విస్తరణ వీటి మీద మాట్లాడడం జరిగింది. సరే ఏమైనా కానీ నగరంలో గత 3.5 సంవత్సరాల క్రితం మన నగరంగా ఏర్పడ్డా కానీ ఈ రోజుకి అభివృద్ధిలో పూర్తిగా కుంటుపడి కనీస మౌలిక సదుపాయాలు లేని పరిస్థితుల్లో మరి 56 కాలనీల్లో ఉంటే కొన్ని కాలనీల్లో జిల్లా పంచాయతీరాజ్ సూపరింటెండెంట్ ఇంజనీర్గా సూర్యనారాయణను నియమిస్తూ ప్రిన్సిపల్ సెక్రటరీ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. సత్యన్యూస్లో స్మాల్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. జిల్లాతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో దొంగతనాలకు పాల్పడిన గురివిల్ల అప్పలనాయుడు అనే అంతర్రాష్ట్ర దొంగను ఒంగోలు పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుండి 5,77,000 నగదు మరియు ఓ మోటార్ సైకిల్ను స్వాధీనం చేసుకున్నారు. ఏఎస్పీ చెప్పిన వివరాల మేరకు శ్రీకాకుళం జిల్లా బుడితికి చెందిన గురివిల్లు అప్పలనాయుడు ప్రస్తుతం సింగరాయకొండలోని టీపీ నగర్లో నివాసం ఉంటున్నాడు. 10వ తరగతి వరకు చదువుకున్న అప్పలనాయుడు చెడు వ్యసనాలకు బానిసై దొంగతనాలకు పాల్పడుతూ విలాసవంతమైన జీవితం గడుపుతున్నాడని అన్నారు. ఈ నేపథ్యంలో గత నెల ఒంగోలు నగరంలోని అద్దంకి బస్టాండ్లో ఉన్న టైలర్ షాపులో ఎవరూ లేని సమయంలో మారుతాళాల ద్వారా క్యాష్ కౌంటర్ని ఓపెన్ చేసి దాదాపు 8,59,000ను దొంగతనానికి పాల్పడ్డాడని అన్నారు. అంతకుముందు 2014 నవంబర్లో కందుకూరులోని సిమెంట్ షాపులో 2,65,000 తస్కరించారని అన్నారు. ఇతనిపై హైదరాబాద్లోని వనస్థలపురంలో, శ్రీకాకుళం 1 టౌన్ పిఎస్లో, ఒంగోలు తాలూకా పిఎస్లో కేసులు నమోదు అవగా నిందితుల కోసం రంగంలోకి దిగిన పోలీసులు ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ వద్ద అరెస్టు చేశారని తెలియజేశారు. నిందితుడిని పట్టుకోవడంలో, సొత్తు రికవరీలో శ్రమించిన పోలీస్ సిబ్బందిని ఏఎస్పీ రమానాయక్ అభినందించారు. వయసు 22 సంవత్సరంలో కులము వెల్లమ్మ, స్వగ్రామము బుడితి గ్రామము, శ్రీకాకుళం జిల్లా వాస్తవులు. ఇతను గత కొంతకాలంగా పోయిన సంవత్సరం నుంచి మన సింగరాయనకొండ దగ్గర ఒక ఇల్లు తీసుకొని తిరుగుతూ ఉంటాడనమాట. వీని ఉద్దేశం ఏమన్నా అంటే ఎవరన్నా షాపు తాళం వేసేసి మన క్యాష్ కౌంటర్, ఆ క్యాష్ కౌంటర్ యొక్క దాన్ని మారుతాళతో తీసి ఆడ క్యాష్ తీసుకోవడం ఇది హాబీ. ఈ లాస్ట్ మంత్ మన టైర్ల కొట్టులో ఇక్కడ అద్దంకి బస్ స్టాండ్ దగ్గర మారుతాళంతో 8,50,000 తీసుకుని ఇచ్చాడు. వాడికి డౌట్ వచ్చి వాళ్ళ షాప్ వాళ్ళపైన వీళ్ళపైన రిపోర్ట్ వచ్చాడు అనుమానం కింద తెలియదు. తర్వాత లాస్ట్ ఇయర్ వీడు కందుకూరులో సిమెంటు షాప్ దగ్గర పోయి ఆ ఓనర్ని సిమెంట్ ఎట్లా ఏమైనా చూపించాడికి వానికి లోపల చూపించి పంపించాడు. వెనకాల వాడు అది ఓపెన్లో ఉందన్నమాట. ఓపెన్లో ఉంటే అక్కడ 2,53,000 వాడు పోతానే వీడు అంటే ఊరికే లాగి అంటే లాక్ వేయలేదు. కాబట్టి కట్ట ఉంటాడు, కట్ట తీసుకుని వెళ్ళిపోయినాడు. వీని మా ఫింగర్ ప్రింట్ ఇన్స్పెక్టర్ రాజు అని అతని యొక్క దీంతో వీని ఫింగర్ ప్రింట్ టాలీ అయినాయన్నమాట. లేకపోతే మేము కూడా పట్టేవాళ్ళం కాదు, కొంచెం ఇబ్బంది అవుతాం. ఫింగర్ ప్రింట్ టాలీ అయితే వీని యొక్క ఇది అనుకుని శ్రీకాకుళం కూడా భవిష్యం మా వాళ్ళు అక్కడంతా అప్స్టాండింగ్ కూడా. తర్వాత మళ్ళీ మనకు తెలియదు కదా వీని గురించి తిరుగుతామో తెలియదు. ఇంకా మనకి ఫోటో తెలుసు, చూసుకొని మన వాళ్ళని ఆర్డర్ పెట్టాము. ఎస్పీ గారు అదే పనిగా ఇది ఛాలెంజ్ తీసుకున్నాడు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో ఎక్సైడ్ లైఫ్ ఇన్సూరెన్స్ ముందంజలో ఉండాలని సీనియర్ సివిల్ జడ్జి వి మోహన్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా నగరంలోని ప్రముఖులను ఆయన చేతుల మీదుగా సత్కరించారు. రమ్య రెసిడెన్సీలో జరిగిన ఈ కార్యక్రమంలో ఇన్సూరెన్స్ లక్ష్యాలు, ఉపయోగాల గురించి ఎక్సైడ్ లైఫ్ ఇన్సూరెన్స్ రీజనల్ ట్రైనర్ కంచి గోపాలకృష్ణ తెలియజేశారు. కర్నూలు రోడ్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు చేరెడ్డి లక్ష్మణ్ కుమార్ రెడ్డి, మారెళ్ల సుబ్బారావు, ఒంగోలు వాకర్స్ క్లబ్ కార్యదర్శి దేశు కాశీ విశ్వనాథం, బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ కార్యదర్శి ఇస్కాల వేణుగోపాల్ తదితరులను సన్మానించారు. ఎక్సైడ్ లైఫ్ ఇన్సూరెన్స్ సీడీఎం ఎస్ మల్లికార్జున్ రెడ్డి, బ్రాంచ్ ట్రైనర్ పలుకూరి బాలాజీ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. మెమోంటోని థ్యాంక్ యూ వెరీ మచ్. మనం సార్నట్టు డబ్బులు దాచుకోవడానికి ఇది మంచిది. లాంగ్ లైఫ్ పొడిపొడి పాలసీలు అని చెప్పారు, అవి చేసుకుంటే మంచిదని. తర్వాత దీన్ని చక్కగా ఉపయోగించుకోవాలని ఈ అవకాశాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఒక్క వ్యక్తికి తప్పనిసరిగా ఇన్సూరెన్స్ ఉంటుంది. అయితే మన డెవలపింగ్ కంట్రీలో ఇంకా అది పూర్తిగా అందరికీ అలవాటు కాలేదు. కానీ మనిషి కంటే కుటుంబం శాశ్వతం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇన్సూరెన్స్, ఏ ఇన్సూరెన్స్ అనేది కాదు, స్టడీ చేసి వాళ్ళకి ఏ ఇన్సూరెన్స్ అయితే ఆదాయదాయకంగా ఉంటుందో రూపాయిగా కట్టుకుంటూ వెళ్తూ ఏదైనా అవసరాలు ఇచ్చా అవి లాంగ్ టర్మ్లో 5 years 10 years 15 years ఒకేసారి లంసమ్ అమౌంట్ వస్తే మనం కష్టపడిన వ్యవధి మన్నించే రూపాయి బ్యాంకులో జమ కడుతూ అది ఒకేసారి వచ్చినప్పుడు దాని ఆనందం వెళ్లి విరుస్తుంది. కానీ ఈరోజు కట్టేటప్పుడు తపాలా శాఖ ద్వారా పవిత్రమైన పుష్కర జలాలను అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్ ఓ విజయ్ కుమార్ తెలియజేశారు. శుద్ధి చేసిన పుష్కర జలాన్ని 1/2 లీటర్ని కేవలం 20 రూపాయలకే సరఫరా చేస్తామని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వాళ్ళ ఇంటికే ఉచితంగా పోస్ట్ మ్యాన్ ద్వారా మేము డెలివరీ చేసేటువంటి ఏర్పాటు చేశామండి. ఈ యొక్క అవకాశాన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము. ఈ యొక్క నీరుని ఆ బాటిల్స్లో నింపేటప్పుడు 13 దఫాలుగా దాన్ని శుభ్రపరిచి ఎటువంటి మలినాలు లేకుండా చేయడం జరుగుతుందండి. ఇది గమనించాల్సింది ప్రజలంతా కూడా. అది ఇంకా దాంతోపాటు ఏంటంటే ఈ పెద్దవారికి కొంతమంది జర్నీ చేయలేనిటువంటి ఉంటారు, గోదావరి నది వరకు పోయేటువంటి వాళ్ళకి ఫిజికల్గా వాళ్ళకి ఆ శక్తి స్టామినా ఉండకపోవచ్చు. అటువంటి వాళ్ళకు కూడా ఇది ఉపయోగపడుతుంది. ఆ తర్వాత ఈసారి పుష్కరాల్లో ఉన్నటువంటి విశేషత ఏంటంటే ప్రతి 12 పుష్కరాలకి అంటే ప్రతి 144 సంవత్సరాలకి ఒకసారి పుష్కరుడు అనే ఆయన ఈ జలాల్లో ఉంటాడని చెప్పి ప్రతీతి. ఈ యొక్క జలం తాగిన పక్షంలో మనిషి చేసిన పాపాలన్నీ హరించిపోతాయని చెప్పేసి వాళ్ళకి ముక్తి ప్రాప్తిస్తుందని చెప్పేసి ఒక నమ్మకం ఉందండి. అందువల్ల దీన్ని కూడా ప్రజలు దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క సర్వీస్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము. సత్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తల్లిదండ్రుల కలలను సాకారం చేయండి, విద్యార్థులకు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పిలుపు. తెలుగుదేశం పార్టీలో చేరుతున్న జడ్పీ చైర్మన్ డాక్టర్ నోకసాని బాలాజీ వెల్లడి. అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్, 7,37,000 రూపాయల నగదు స్వాధీనం. సత్య న్యూస్లో నేటి మాట. ఇతరుల గెలుపును చూసి అసూయ పడని వారే అందరికంటే ఆనందంగా ఉండగలుగుతారు. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.